So among this, the first method was introspection method. So among this, the first method was introspection method. So వీటిలో first method introspection method. So this is the oldest method to studying the human behavior. So this is the oldest method to studying the human behavior. So introspection method was the very oldest method to studying the human behavior. So and also said that this is the first method to studying the human behavior. సో హ్యూమన్ బిహేవియర్ని స్టడీ చేయడానికి ఇంట్రడ్యూస్ చేయబడిన మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ ఏదని చెప్పేసి అంటే ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అని చెప్పేసి చెప్తాం. సో దిస్ మెథడ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై సెయింట్ అగస్టిన్ బిలాంగ్స్ టు ఇటలీ. సో దిస్ మెథడ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై సెయింట్ అగస్టిన్ బిలాంగ్స్ టు ఇటలీ. సో ఈ మెథడ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఇటలీ దేశానికి చెందినటువంటి సెయింట్ అగస్టిన్. సో the term introspection was derived from two Latin words. They are intro and sphere. So introspection is an English word. So introspection is an English word. Introspection is an English word. So this word derived from the two Latin words. They are intro and sphere. So they are intro and sphere. So introspection is an English word which derives from the two Latin words intro and sphere. So introspection అనే ఇంగ్లీష్ పదము ఇంట్రో అండ్ స్పియర్ అనేటువంటి రెండు లాటిన్ వర్డ్స్ నుంచి వచ్చింది. సో ఇంట్రో మీన్స్ ద ఇన్సైడ్ ఆఫ్ ఏ మ్యాన్ and sphere means look into. So intro means inward or inside. So intro means inward of a human being or inside of a human being. So intro means inward or inside of a human being. సో ఒక వ్యక్తి యొక్క అంతరంగము అని చెప్పేసి చెప్తాం. అలాగే మరి స్పియర్ మీన్స్ look into. So sphere means look into. So intro means inward or inside, sphere means look into. Sphere means look into అని చెప్పేసి చెప్తాం. సో introspection means looking into one's self and observe and explain one's internal feelings and thoughts and experiences. So introspection means looking into one's self. So వ్యక్తి యొక్క ఇంటర్నల్ మైండ్ని ఇంటర్నల్ థాట్స్ని అబ్జర్వ్ చేయడం. సో వ్యక్తి యొక్క అంతరంగాన్ని చూడడం. సో వ్యక్తి యొక్క ఇంటర్నల్ పార్ట్ని చూడడం. సో లుకింగ్ ఇంటూ వన్స్ సెల్ఫ్. సో ఒక వ్యక్తి యొక్క అంతరంగాన్ని అంతర్గతమైన మనస్సుని పరిశీలించడం లేదా చూడడాన్ని మనం ఏమని చెప్తామంటే ఇంట్రోస్పెక్షన్ అని చెప్పేసి చెప్తాం. సో అండ్ అబ్జర్వ్ అండ్ ఎక్స్ప్లెయిన్. వన్స్ ఇంటర్నల్ ఫీలింగ్స్. అబ్జర్వ్ అండ్ ఎక్స్ప్లెయిన్ వన్స్ ఇంటర్నల్ ఫీలింగ్స్, థాట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. సో వ్యక్తి యొక్క అంతర్గత ఆలోచనలు, అనుభవాలు, అనుభూతులు వీటన్నిటినీ కూడా అబ్జర్వ్ అండ్ ఎక్స్ప్లెయిన్. పరిశీలించి వివరించడాన్ని ఏమని చెప్తామంటే ఇంట్రోస్పెక్షన్. సో ఒక వ్యక్తి యొక్క సెల్ఫ్ని హూ కెన్ అబ్జర్వ్ అని చెప్పేసి అంటే దట్ పర్సన్ ఓన్లీ కెన్ అబ్జర్వ్. సో వ్యక్తి యొక్క అంతరంగాన్ని ఎవరు పరిశీలించగలరని చెప్పేసి అంటే ఆ వ్యక్తి మాత్రమే. దట్ పర్సన్ ఓన్లీ కెన్ అబ్జర్వ్ అని చెప్పేసి చెప్తాం. సో ఇంట్రోస్పెక్షన్ మీన్స్ లుకింగ్ ఇంటూ వన్స్ సెల్ఫ్. సో వ్యక్తి యొక్క అంతరంగాన్ని పరిశీలించడం. సో అండ్ అబ్జర్వ్ అండ్ ఎక్స్ప్లెయిన్ వన్స్ ఇంటర్నల్ ఫీలింగ్స్, థాట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. సో వ్యక్తి యొక్క ఇంటర్నల్ ఫీలింగ్స్ని, థాట్స్ని, ఎక్స్పీరియన్సెస్ని. సో ఒక పర్సన్ ఏదైనా ఒక సిచ్యువేషన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు, లేదా వెన్ ఏ పర్సన్ ఎక్వైర్ ఎన్ ఎక్స్పీరియన్స్. సో వెన్ ద ఇండివిజువల్ పార్టిసిపేటింగ్ ఇన్ ఏ సిచ్యువేషన్ or when the individual acquiring an experiences,
So then at that time the individual's feelings and thoughts and ideas, so observe and explain this is called as introspection method. This is called as introspection method. ఒక పర్సన్ ఏదైనా సిచ్యువేషన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు లేదా ఒక ఎక్స్పీరియన్స్ని అక్వైర్ చేసేటప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆ పర్సన్ యొక్క థాట్స్ని ఫీలింగ్స్ని అబ్జర్వ్ చేసి అతడి యొక్క బిహేవియర్ని స్టడీ చేయడాన్ని మనం ఏమని చెప్తామంటే ఇంట్రోస్పెక్షన్ అని చెప్పేసి చెప్తాం. సో ఇన్ దిస్ మెథడ్ an individual explains his physical and mental state through his own perception. So in this method the individual explains his physical and mental state through his own perception. సో ఇందులో ఇండివిజువల్ తన యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ పెర్సెప్షన్ని ఈ స్టేజ్లో ఇండివిజువల్ తన యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ పెర్సెప్షన్ని, సో మెంటల్ స్టేజ్ని తన ఓన్ పర్సెప్షన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. తన యొక్క ఫిజికల్ కండిషన్ని, మెంటల్ కండిషన్ని తన ఓన్ పర్సెప్షన్ ద్వారా తానే ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని మనం ఏమని చెప్తామంటే ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అని చెప్పేసి చెప్తాం. సో ఇన్ దిస్ మెథడ్ ద అబ్జర్వర్ and the observee are the subject. So in this method the observer and the subject are the same. సో ఈ మెథడ్లో అబ్జర్వర్ వాడే, సో సబ్జెక్టు వాడే, సో పరిశీలించేది వాడే, పరిశీలించబడేది కూడా వాడే. సో ఇంట్రోస్పెక్షన్ మెథడ్లో తన మైండ్ని ఒక సిచ్యువేషన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు, సో ఒక ఎక్స్పీరియన్స్ని ఎక్వైర్ చేసేటప్పుడు తన మైండ్లో ఉన్నటువంటి ఫీలింగ్స్ని, థాట్స్ని తానే అబ్జర్వ్ చేసుకొని తన గురించి తానే తెలుసుకొని బయటికి ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని ఏమని చెప్తామంటే ఇంట్రోస్పెక్షన్ అని చెప్పేసి చెప్తాం. సో ఇన్ దిస్ మెథడ్ బోత్ ఆర్ సేమ్, ద సబ్జెక్ట్ అండ్ ద అబ్జర్వర్ ఆర్ సేమ్. సో ఇన్ దిస్ మెథడ్ ద అబ్జర్వర్ అండ్ ద సబ్జెక్ట్ ఆర్ సేమ్. సో ఈ మెథడ్లో అబ్జర్వరు అదేవిధంగా సబ్జెక్టు ఇద్దరు ఒక్కరే. ఈ మెథడ్లో అబ్జర్వర్ అదేవిధంగా సబ్జెక్టు ఇద్దరు ఒక్కరే అని చెప్పేసి చెప్తాం. సో ఇన్ దిస్ మెథడ్ an individual can record his feelings either orally or in a written form. సో ఈ మెథడ్లో ద ఇండివిజువల్ record his feelings either orally ఆర్ ఇన్ రిటర్న్ ఫామ్. సో ఈ మెథడ్లో ఇండివిజువల్ ఓరల్గా కానీ లేదా సో రిటర్న్ ఫామ్లో కానీ తన యొక్క ఫీలింగ్స్, థాట్స్, ఐడియాస్ అన్నీ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడు వెన్ హీ ఈజ్ పార్టిసిపేట్ ఇన్ ఏ సిచ్యువేషన్, సో వెన్ హీ అక్వైర్డ్ ఎన్ ఎక్స్పీరియన్స్. సో ఒక సిచ్యువేషన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు, ఒక ఎక్స్పీరియన్స్ని ఎక్వైర్ చేసేటప్పుడు, ఒక సిచ్యువేషన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు, ఒక ఎక్స్పీరియన్స్ని ఎక్వైర్ చేసేటప్పుడు అతడి యొక్క ఫీలింగ్స్ అన్నింటినీ కూడా ఓరల్గా కానీ రిటర్న్గా కానీ, ఓరల్గా కానీ రిటర్న్గా కానీ సో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో దిస్ రికార్డ్ కాల్డ్ యాజ్ ఇంట్రోస్పెక్షన్ రిపోర్ట్. సో దిస్ రికార్డ్ కాల్డ్ యాజ్ ఇంట్రోస్పెక్షన్ రిపోర్ట్. సో ఈ రికార్డ్ని మనం ఏమని చెప్తామంటే ఇంట్రోస్పెక్షన్ రిపోర్ట్ అని చెప్పేసి చెప్తాం. దిస్ రికార్డ్ కాల్డ్ యాజ్ ఇంట్రోస్పెక్షన్ రిపోర్ట్. సో విల్హెల్మ్ వూంట్ ద ఫస్ట్ పర్సన్ టు ఇంప్లిమెంట్ దిస్ మెథడ్ ఇన్ ద ల్యాబొరేటరీ. సో ఇంట్రోస్పెక్షన్ సో used in the laboratory by the first person Wilhelm Wundt. So 1897లో Wilhelm Wundt established a psychological laboratory at Germany, so of Leipzig city. So in that laboratory, so he used the introspection method to study the nature of individuals, So Wilhelm Wundt was the first person to implement this method in the laboratory. So laboratoryలో ఇంట్రోస్పెక్షన్ మెథడ్ని యూజ్ చేసినటువంటి ఫస్ట్ పర్సన్, లాబొరేటరీలో ఇంట్రోస్పెక్షన్ మెథడ్ని యూజ్ చేసినటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరంటే విల్హెల్మ్ వూంట్. ఈ లాబొరేటరీలో ఇంట్రోస్పెక్షన్ మెథడ్ని యూజ్ చేసిన ఫస్ట్ పర్సను విల్హెల్మ్ వూంట్. సో Woodworth calls this method as the self-observation method.
So Woodworth calls this method as the self-observation method. So R.S. Woodworth called as this method as self-observation method. ఎందుకంటే in this method the observer and the subject are same. In this method the observer and the subject are same. సో ఈ పద్ధతిలో అబ్జర్వర్ వాడే సబ్జెక్ట్ వాడే, అబ్జర్వర్ వాడే సబ్జెక్ట్ వాడే, సో ఇద్దరు ఒకటే కాబట్టి ఇన్ దిస్ మెథడ్ ద అబ్జర్వర్ అండ్ ద సబ్జెక్ట్ ఆర్ బోత్ ఆర్ సేమ్. సో వుడ్వర్త్ కాల్ దిస్ మెథడ్ యాజ్ సెల్ఫ్ అబ్జర్వేషన్ మెథడ్. సో స్వీయ పరిశీలన పద్ధతి. ఇందులో ఏం జరుగుతుంది, ఇండివిజువల్ తన ఇంటర్నల్ మైండ్లో తన మైండ్ సెట్లో వచ్చినటువంటి ఐడియాస్ని, ఫీలింగ్స్ని, థాట్స్ని తను స్టడీ చేసుకొని తన బిహేవియర్ని తానే తెలుసుకునేటువంటి మెథడ్ కాబట్టి ఈ మెథడ్ని ఏమని చెప్తారంటే సెల్ఫ్ అబ్జర్వేషన్ మెథడ్ అని చెప్పేసి చెప్తాం. సో ద మెరిట్స్ ఆఫ్ దిస్ మెథడ్. సో ద మెరిట్స్ ఆఫ్ ద ఇంట్రోస్పెక్షన్ మెథడ్. సో జనరల్గా ఇంట్రోస్పెక్షన్ మెథడ్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ వెరీ సింపుల్ మెథడ్ అండ్ కెన్ బి యూజ్డ్ ఎట్ ఎనీ టైమ్ అండ్ ఎనీవే ఎవ్రీవేర్. సో ఇంట్రోస్పెక్షన్ మెథడ్ ఇట్ ఈజ్ ఏ వెరీ సింపుల్ మెథడ్ and can be used at any time and everywhere. సో ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అనేది ఇట్ ఈజ్ ఎ వెరీ సింపుల్ మెథడ్. ఎందుకంటే అబ్జర్వరు సబ్జెక్టు సేమ్ కాబట్టి సో ఎనీ టైం అయినా దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఎనీ టైం అండ్ ఎనీవేర్, సో ఎక్కడైనా ఏ టైంలోనైనా యూటిలైజ్ చేయగలిగేటువంటి మెథడ్ని ఏమని చెప్తామంటే ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అని చెప్పేసి చెప్తాం. సో ఇట్ హెల్ప్స్ ఇన్ ద అబ్జర్వేషన్ ఈవెన్ ద అన్ఎక్స్ప్రెస్డ్ ఫీలింగ్స్. So for example like sexual feelings. So it helps in the observation of even the unexpressed feelings. So introspection method అనేది అన్ఎక్స్ప్రెస్డ్ ఫీలింగ్స్ని కూడా స్టడీ చేయడానికి, అబ్జర్వ్ చేయడానికి, అన్ఎక్స్ప్రెస్డ్ ఫీలింగ్స్ని కూడా స్టడీ చేయడానికి, అబ్జర్వ్ చేయడానికి యూజ్ అయ్యేటువంటి మెథడ్ ఏదంటే ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అని చెప్పేసి చెప్తాం. సో ఇట్ హెల్ప్స్ ఇన్ ద అబ్జర్వేషన్ ఈవెన్ ద unexpressed feelings, even the unexpressed feelings. So it helps to the individuals to overcome the demerits and attain good personality. So it helps to the individuals to overcome the demerits and attain good personality. సో ఈ మెథడ్ ఇండివిజువల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్గా టీచర్స్. సో క్లాస్ చెప్తునేటప్పుడు టీచర్స్కి జనరల్గా స్టూడెంట్స్ యొక్క ఫీలింగ్స్ బట్టి, స్టూడెంట్స్ యొక్క రెస్పాన్సెస్ బట్టి తన లెసన్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనే విషయం ఈజీగా ద టీచర్ కెన్ అండర్స్టాండ్. సో బేస్డ్ ఆన్ దట్ ద టీచర్ చేంజ్డ్ హిజ్ టీచింగ్ మెథడ్స్ టు ఈజీలీ అప్రోచ్ ద స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ యొక్క రెస్పాన్సెస్ బట్టి తన లెసన్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనే విషయాన్ని టీచర్ ఈజీగా తెలుసుకోగలుగుతాడు. సో దాన్ని బట్టి స్టూడెంట్స్ని అప్రోచ్ కావడానికి టీచరు తన యొక్క మెథడ్స్ని చేంజ్ చేసుకునేటువంటి ఆపర్చునిటీ ఉంటుంది ఇంట్రోస్పెక్షన్ మెథడ్లో. సో ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఎస్టిమేటింగ్ ద అండర్స్టాండింగ్ లెవెల్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అండ్ డిజైన్ రెమీడియల్ మెథడ్స్. So this is the another benefit of this introspection method. So it helps in estimating the understanding levels of the students. So in teaching learning process. So teaching learning process lo students yokka understanding levels ni estimate cheyadaniki, teaching learning process lo students yokka understanding levels ni estimate cheyadaniki ee method baga use avutundi. And also process and also design the remedial methods. సో టీచర్ రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి మెథడ్స్ కనుక స్టూడెంట్కి రీచ్ కాలేకపోతే దానికి ఆల్టర్నేటివ్ రెమీడియల్ మెథడ్స్ను కూడా టీచర్ డిజైన్ చేయడానికి ఇంట్రోస్పెక్షన్ మెథడ్లో పాసిబిలిటీ ఉంటుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ మాడిఫైయింగ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద నీడ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో it helps in modifying the teaching learning process in accordance with the needs of the students. So students యొక్క నీడ్స్ కనుగుణంగా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని మాడిఫై చేయడానికి, స్టూడెంట్స్ యొక్క నీడ్స్ కనుగుణంగా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని మాడిఫై చేయడానికి సో ఈ ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద మెరిట్స్ ఆఫ్ ద ఇంట్రోస్పెక్షన్ మెథడ్. Then the demerits of the introspection method. So the demerits also most important. So it is a subjective method.
So the main character of the introspection was, so this method have the character subjectivity. So it is a subjective method, or this method has the character subjectivity. సో ఇది సబ్జెక్టివ్ మెథడ్ అని చెప్పేసి చెప్తాం, ఆర్ సబ్జెక్టివిటీ అని చెప్పేసి చెప్తాం. సో ఇట్ ఈజ్ ఏ సబ్జెక్టివ్ మెథడ్, ఆర్ దిస్ మెథడ్ హ్యాస్ ద క్యారెక్టర్ సబ్జెక్టివిటీ అని చెప్పేసి చెప్తాం. సో సబ్జెక్టివిటీ అని చెప్పేసి అంటే ఇన్ దిస్ మెథడ్ వీ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ద సబ్జెక్ట్ టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్. సో ఇందులో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి కంప్లీట్గా సబ్జెక్ట్ మీద డిపెండ్ అవ్వాలి. సో దేర్ ఇస్ నో చాయిస్ టు ప్రూవ్ ద ఇన్ఫర్మేషన్ విచ్ వాజ్ గివెన్ బై ద సబ్జెక్ట్. సో ఈ మెథడ్లో సబ్జెక్టును చెప్పిన మెథడ్ని మనం యాక్సెప్ట్ చేయాలి తప్ప, సో దాన్ని ప్రూవ్ చేయడానికి ఎలాంటి సోర్సెస్ కూడా లేవు. సో అండ్ కెనాట్ బి ప్రూవ్డ్ ఎక్స్పెరిమెంటల్లీ వెన్ అన్ ఇండివిజువల్ అవుట్లెట్స్ హిజ్ ఫీలింగ్స్. సో ఒక ఇండివిజువల్ తన యొక్క ఫీలింగ్స్ని ఇంట్రోస్పెక్షన్ మెథడ్లో తన ఫీలింగ్స్ని థాట్స్ని బయటకు చెప్తాడు. సో బయటికి చెప్తే అది కరెక్టా కాదా అని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసే ఛాన్స్ లేదు. సో ఇందులో కంప్లీట్గా సబ్జెక్ట్ మీద డిపెండ్ అవ్వాలి తప్ప, సబ్జెక్ట్ చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేయాలి తప్ప, దాన్ని ప్రూవ్ చేయడానికి ఎటువంటి సోర్స్ కూడా ఈ మెథడ్లో లేదు. సో దిస్ మెథడ్ ఈజ్ నాట్ సూటబుల్ టు ఇంప్లిమెంట్ ఫర్ ఇన్ఫాంట్స్, డమ్ persons with linguistic disability and animals. So this is the another important demerit of this method. This method is not suitable to implement for infants, dumb persons, persons with linguistic disability and animals. Persons with linguistic disability and animals. So introspection method లో ఒక పర్సన్ ఎలా స్టడీ చేస్తాం మనం, ఒక పర్సన్ యొక్క బిహేవియర్ని ఎలా తెలుసుకుంటాం, బేస్డ్ ఆన్ ఇంట్రోస్పెక్షన్ రిపోర్ట్. సో ఇంట్రోస్పెక్షన్ రిపోర్ట్ అంటే ఏంటి? సో సిచ్యువేషన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు లేదా ఒక ఎక్స్పీరియన్స్ని ఎక్వైర్ చేసేటప్పుడు ఆన్ ద స్పాట్ వాడి యొక్క థాట్స్ని, ఫీలింగ్స్ని వాడు బయటికి చెప్తే దాని ఆధారంగా వాడి బిహేవియర్ మనం చెప్తాం. మరి ఒకవేళ చెప్పలేకపోతే అంటే ఇక్కడ ఇన్ఫాంట్స్ దే కెనాట్ ఎక్స్ప్రెస్, అండ్ ఆల్సో డమ్ పర్సన్స్ దే ఆల్సో నాట్ ఎక్స్ప్రెస్, దే ఆల్సో కెనాట్ ఎక్స్ప్రెస్. సో పర్సన్స్ విత్ లింగ్విస్టిక్ డిజేబిలిటీస్, సో దే ఆల్సో నాట్ ఎక్స్ప్రెస్, అండ్ ఆల్సో యానిమల్స్. సో ఈ కేటగిరీ పర్సన్స్ని ఎవరిని కూడా ఈ మెథడ్లో స్టడీ చేయలేము. ద యాక్చువల్ ఫీలింగ్స్ డ్యూరింగ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఫీలింగ్స్ ఆఫ్టర్ ద ఎక్స్పీరియన్స్ కెనాట్ బీ మ్యాచ్డ్ ఎగ్జాక్ట్లీ. So cannot be matched exactly. So this is the another important drawback. In introspection method. So why? Because అంటే introspection method అంటే ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, ఒక ఎక్స్పీరియన్స్ని ఎక్వైర్ చేసినప్పుడు ఆ పర్సన్ యొక్క ఇంటర్నల్ ఫీలింగ్స్, థాట్స్, ఐడియాస్ ఇవన్నీ మనం ఆ సిచ్యువేషన్లో ఉంటుండగా ఎక్వైర్ చేయాలి, అంటే స్టడీ చేయాలి. ఒక పర్సను ఫ్యామిలీ మెంబర్తో ఏదో ట్రిప్కి వెళ్ళాడు. సో ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఏదో ఫారెస్ట్లోకి వెళ్ళాడు. సో ఫారెస్ట్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ తప్పిపోయాడు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వీడు ఒక్కడే ఉండిపోయాడు. సో ఒక 2 days 3 days 4 days సో అయిన తర్వాత మళ్ళీ మొత్తానికి ఏదో రెస్క్యూ టీం వచ్చింది, వాడిని సేవ్ చేశారు, ఇంటికి వచ్చాడు. సో వాడిని ఆ ఫారెస్ట్లో ఉన్న 3 days 4 days మీ ఫీలింగ్స్ ఏంటి అని, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి మనం వచ్చిన తర్వాత అడుగుతాం. సో వచ్చిన తర్వాత అడిగితే వాడు ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పడు. సో వాడి యొక్క ఒరిజినాలిటీ బిహేవియర్ ఆ సిచ్యువేషన్లో వాడు ఫారెస్ట్లో ఉన్నప్పుడే వాడిని మనం స్టడీ చేయాలి. కానీ మనం ఏం చేస్తాం, సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత మనం స్టడీ చేస్తాం. సో సిచ్యువేషన్లో ఉన్నప్పుడు థాట్స్, ఫీలింగ్స్, సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్రెస్ చేసేటువంటి థాట్స్, ఫీలింగ్స్ ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ కావు. ఇది ఇంట్రోస్పెక్షన్లో అనదర్ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ అని చెప్పేసి చెప్తాం. సో ద యాక్చువల్ ఫీలింగ్స్ డ్యూరింగ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఫీలింగ్స్ ఆఫ్టర్ ద ఎక్స్పీరియన్స్ cannot be matched exactly. సో డ్యూరింగ్ ద ఎక్స్పీరియన్స్లో ఉన్నప్పుడు, సో ఆఫ్టర్ ద ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఫీలింగ్స్ అనేవి ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ కావు. ఇది అనదర్ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్. సో దిస్ ఇంట్రోస్పెక్షన్ మెథడ్ సివియర్లీ క్రిటిసైజ్డ్ బై విలియం జేమ్స్.
సో దిస్ ఇంట్రోస్పెక్షన్ మెథడ్ సివియర్లీ క్రిటిసైజ్డ్ బై విలియం జేమ్స్. ఈ ఇంట్రోస్పెక్షన్ మెథడ్ని సివియర్గా క్రిటిసైజ్ చేసింది ఎవరని చెప్పేసి అంటే విలియం జేమ్స్. సో విలియం జేమ్స్ ఏం చెప్తారంటే ఒక పర్సన్ని ఇంట్రోస్పెక్షన్ మెథడ్లో స్టడీ చేయడం అంటే ఒక పర్సన్ని ఇంట్రోస్పెక్షన్ మెథడ్లో స్టడీ చేయడం అని చెప్పేసి అంటే మూవింగ్ టాయ్ని స్టాప్ చేసి ఈ టాయ్ ఎంత స్పీడ్తో తిరుగుతుందని చెక్ చేయడం. సో టాయ్ ఎంత స్పీడ్తో మూవ్ అవుతుందో అనే విషయం తెలియాలి అంటే అది మూవ్ అవుతున్నప్పుడు చెక్ చేయాలి. కానీ మనం స్టాప్ చేసిన తర్వాత చెక్ చేస్తే ఒరిజినల్ స్పీడ్ తెలియదు. అలాగే బాగా డార్క్గా ఉన్న రూమ్లో లైట్ వేసి హౌ మచ్ డార్క్ దిస్ రూమ్ అని చెక్ చేస్తే ఎలా తెలుస్తుంది? సో ఆ రూమ్ అనేది ఎంత డార్క్గా ఉందనేది అది బిఫోర్ లైట్ ఆనింగే మీరు చెక్ చేయాలి. కానీ లైట్ ఆన్ చేసిన తర్వాత ఆ రూమ్ ఎంత డార్క్గా ఉందని చెక్ చేస్తే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ రాదు. సో దీస్ ఆర్ ద విలియం జేమ్స్ అందుకే ఈ విధంగా దీన్ని క్రిటిసైజ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అండ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. సో ఇంట్రోస్పెక్షన్ మెథడ్. సో దిస్ వాజ్ ద ఓల్డెస్ట్ మెథడ్ టు స్టడీ ద బిహేవియర్ ఆఫ్ ద ఇండివిజువల్స్ ఇన్ సైకాలజీ. This was introduced by Saint Augustine, belongs to Italy. Introspection is an English word which derived from the intro and sphere, two Latin words. Intro means inward or self of an individual. So internal mind of an individual. Sphere means to study. Sphere means to study. So intro means inward or sphere means look into. So తొంగి చూడడం అని చెప్పేసి చెప్తాం. సో ఇంట్రోస్పెక్షన్ మీన్స్ టు లుక్ ఇన్ టు ద ఇన్వార్డ్ సో ఆఫ్ ఎ పర్సన్. ఒక పర్సన్ యొక్క ఇన్వార్డ్ అంతరంగాన్ని మనం పరిశీలించడం అని చెప్పేసి చెప్తాం. ఒక పర్సన్ యొక్క ఇన్వార్డ్ని ఎవరు పరిశీలించగలరు? ఆ పర్సన్ మాత్రమే. సో ఒక సిచ్యువేషన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు, ఒక ఎక్స్పీరియన్స్ని ఎక్వైర్ చేసేటప్పుడు, సో ఒక పర్సన్ పొందేటటువంటి ఫీలింగ్స్ని, ఎక్స్పీరియన్సెస్ని కూడా వాడికి వాడు తనకి తాను స్టడీ చేసుకొని సో తన ఫీలింగ్స్ని తానే డిసైడ్ చేసుకునేటువంటి స్టడీ చేసుకునేటువంటి మెథడ్ని మనం ఏమని చెప్తామంటే ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అని చెప్పేసి చెప్తాం. సో ఈ మెథడ్లో అబ్జర్వర్ అండ్ సబ్జెక్ట్ ఆర్ సేమ్. అబ్జర్వర్ అండ్ సబ్జెక్ట్ ఆర్ సేమ్. సో దిస్ మెథడ్ ఫస్ట్ యూజ్డ్ బై విల్హెల్మ్ వూండ్ ఇన్ ద ల్యాబొరేటరీ అండ్ దిస్ మెథడ్ described as self observation method by R.S. Woodworth. So introspection method was severely criticized by William James.